ట్రైన్ జనరల్ లాగా చూసుకుంటే ఇలాగైతే ఉంది. ప్రస్తుతానికైతే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. సో తిరుపతి రైల్వే స్టేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకైతే ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. కొంచెం మనల్ని సికింద్రాబాద్ వరకు పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి మనకు WAP7 లోకోమోటివ్ అయితే మనదే పుల్ చేస్తుంది. వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్, జెంట్స్ కూడా అయితే ఎక్కుతున్నారు చూడండి. సో ఆ పక్క వచ్చేసి మనకు ఓన్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రమే అయితే ఎక్కాలి, కాకపోతే ఈయనకి ప్లేస్ లేదు, బాగుండే వాళ్ళు ఎక్కుతున్నారు. ట్రైన్కి స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు 16 స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది. శ్రీకాళహస్తి ఇక్కడ కూడా మన ట్రైన్కి వస్తే చాలా ఫుల్గా అయితే ఉంటారు. సో ఈ ట్రైన్ రన్ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడాల్సిన చూడండి. ఇంకేదో ట్రైన్ అయితే వస్తుంది, ఏం ట్రైన్ చూద్దాం. అది ఇంత నిదానంగా వచ్చిందంటే అది కృష్ణ ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు మనం వచ్చేసి కావలి రైల్వే స్కిప్ అయితే కొడుతున్నాము. ఫ్లాట్ 130లో అయితే తీసుకెళ్తాను మన ట్రైన్ కానీ చూసుకుంటే. మామూలు స్పీడ్ అట్లా ఒక రేంజ్లో వెళ్తా ఉంది, అది 130 ఇది 130. హీరో వచ్చేసి మనం వచ్చేసి తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాం. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఓల్డ్ ఐసెఫ్ కోచ్ అయితే నడుస్తూ ఉండింది. ఈ ట్రైన్ వచ్చేసి మనకు LHP కోచ్ కింద అప్డేట్ అయితే చేసినారు. స్థానికి మనం వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో తిరుపతి రైల్వే స్టేషన్ గురించి తెలిసిందే కదా మీకు, వచ్చేసి ఒక రేంజ్లో అయితే మనకైతే డెవలప్మెంట్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇది వచ్చి ఓల్డ్ ఎంట్రన్స్ అండ్ ఇప్పుడు కూడా మనకైతే కొత్తగా అయితే కడుతున్నారు. మనం ట్రావెల్స్ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12763 తిరుపతి నుంచి సింగపూర్ వెళ్ళే పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మనమైతే ట్రావెల్ చేస్తున్నాము. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 5 days మాత్రమే అయితే ఉంటుంది. సో తిరుపతి రైల్వే స్టేషన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకైతే ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మన గుంటూరు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది, ట్రావెల్ చేయాలి ఈ ట్రైన్లో కూడా. ఒక్కసారి క్రౌడ్ అయితే చూడండి, మామూలుగా లేదు తిరుపతి రైల్వే స్టేషన్లో కానీ చూసుకుంటే. పద్మావతి ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు ఇప్పుడు వచ్చేసి మనకు ప్లాట్ఫామ్ 4లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు కూడా అక్కడైతే ఉంది. తిరుపతిలో కానీ చూసుకుంటే మనకు టోటల్గా వచ్చేసి ఇక్కడ 6 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో తిరుపతి వచ్చేసి మనకు గుంతకల్ డివిజన్ కిందకి అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి పెద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జ్ 2 అయితే కడుతున్నారు. ఇది చిన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్, దీన్ని కూడా అయితే కొడేస్తారు. ఇక మనకు 4వ ప్లాట్ఫామ్ వెళ్ళడానికి మనకు అది యాక్సిలేటర్ కూడా అయితే ఉంటుంది. మనకు వచ్చేసి S5 అయితే వచ్చింది, నేనైతే ఫ్రంట్కి అయితే వెళ్తాను. మనకి ఏ లోకమోటివ్ ఇచ్చింది అది కూడా చూసుకోవాలి. ఇంకా 3 నిమిషాలు అయితే ఉంది, మళ్ళీ 2 గంటల స్టాప్ అయితే ఉంది, అక్కడైతే మళ్ళీ అయితే బ్యాక్ అయితే పోదాం. నా కోచ్ వచ్చేసి S5. సో ఈరోజు మనం వచ్చేసి స్లీపర్లో అయితే ట్రావెల్ అయితే చేయబోతున్నాము తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. ఎక్స్ప్రెస్ వచ్చేసి మనకు LHB రన్ ఫస్ట్ రన్ వచ్చేసి మనకు April 18 అయితే జరిగింది. టోటల్గా వచ్చేసి మనకు ఈ LHB కోచ్ వచ్చేసి ఫార్మేషన్ వచ్చేసి మొత్తం 5 ఫార్మేషన్లు అయితే వచ్చినాయి. కొంచెం మనల్ని సికింద్రాబాద్ వరకు పుల్ చేసే లోకోమోటివ్ వచ్చేసి మనకు WAP7 లోకోమోటివ్ అయితే మనదే పుల్ చేస్తుంది. అలాగే ఈ లోకోమోటివ్ వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ లోకో సంబంధించిన లోకో, ఇది లాలగూడ లోకోమోటివ్. ట్రైన్ వెళ్ళే రూట్ రాంగ్ అయినా ఉన్నా కానీ మనకు వచ్చేసి చాలా బెస్ట్ కనెక్టివిటీ తీసుకొస్తుంది. అలాగే వచ్చేసి మనకు విజయవాడ వెళ్ళడానికి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళడానికి కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెంబర్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి సికింద్రాబాద్కి వెళ్ళేటప్పుడు 12763. అదే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12764. ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. ఈ ట్రైన్ లేట్గా స్టార్ట్ అయినా కానీ సికింద్రాబాద్కి అయితే మనకన్నా ముందుగా అయితే వెళ్ళిపోతుంది. కానీ చూసుకుంటే మన ట్రైన్ వెనకాలే అయితే వస్తుంది, కానీ ఈ ట్రైన్ వచ్చేసి మనకు తనలో డైవర్షన్ తీసుకొని 2 hours గుంటూరు మీద వెళ్ళి మనకు పంగిడిపల్లి దగ్గర మనకు వచ్చి కలుసుకుంటుంది. మళ్ళీ అటు నుంచి మనకు సికింద్రాబాద్కి అయితే వెళ్ళిపోతుంది. సో నారాయణాద్రి ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ కూడా మొత్తం మనం ట్రావెల్ చేయాలి, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. సో మన ట్రైన్ వచ్చేసి ఆన్ టైంకి అయితే తిరుపతి నుంచి అయితే తీసేసినాడు. సో తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. సో ఆ పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి రాయలసీమ ఎక్స్ప్రెస్ అయితే ఉంది, అది వచ్చేసి మనకు 5:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ ట్రైన్ కూడా అంతే, మనకన్నా వెనకాల స్టార్ట్ అవుతుంది, కానీ ముందుగా అయితే మనకు సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతుంది. సో వీళ్ళ కోసం అయితే మన ట్రైన్ అయితే ఇక్కడైతే ఆపేసినారు. సో ఆయన అయితే వాకిటాకులు అయితే చెప్పినారు ఆ ట్రైన్ కొంచెం నిలపమనేసి. సడన్గా ఆ పక్క నుంచి ఎక్కేస్తున్నారు వాళ్ళు. ట్రైన్ ఒక పక్క బయలుదేరిపోయింది, కాశీపేట వెళ్ళాలంటే వాళ్ళు. ట్రైన్ జనరల్ లాగా చూసుకుంటే ఇలాగైతే ఉంది, ప్రస్తుతానికైతే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. ఒకప్పుడు మనకైతే ఖాళీగా అయితే ఉంటుంది, బట్ ఇప్పుడు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ముందర 2 జనరల్ కోచ్లు, బ్యాక్ 2 జనరల్ కోచ్లు కదా, కొంచెం ఫ్రీగా అయితే కూర్చోవచ్చు.
పద్మావతి ఎక్స్ప్రెస్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతిలో వచ్చేసి 4:55కి బయలుదేరుతుంది. అలాగే సికింద్రాబాద్కి వచ్చేసి రేపు మార్నింగ్ 6:10 కంతా వచ్చేసి మనకు సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతుంది. ట్రావెల్ చేసే కిలోమీటర్స్ కానీ చూసుకుంటే దాదాపు 735 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు. కానీ చూసుకుంటే మనకు తిరుపతి పార్కింగ్ ఏరియాలో కానీ చూసుకుంటే మనకు తిరుపతి మన్నార్గుడి పావని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఒక్కసారి మన ట్రైన్ వ్యూ అయితే చూసుకోవచ్చు. సో దీంతో చెప్పాల్సిన పని లేదు, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మనకు వచ్చేసి స్లీపర్కి వచ్చేసి మనకు 8 కోచ్లు అయితే ఇచ్చినారు. అలాగే థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 4 కోచ్లు, అలాగే సెకండ్ ఏసీ వచ్చేసి 2 కోచ్లు, అలాగే ఫస్ట్ క్లాస్ వేసి దీని అయితే ఒకటైతే ఉంటుంది. అలాగే జనరల్ వచ్చేసి మనతో 2 జనరల్ కోచ్లు, ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్డీ కోచ్ అయితే ఉంటుంది. సో మన పద్మావతి ఎక్స్ప్రెస్ ట్రైన్కి ఈ పేరు ఎలా వచ్చిందని మనకు తిరుచానూరు దగ్గరలో మనకు వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. సో ఆ టెంపుల్ నేమే మనకు వచ్చేసి ఈ ట్రైన్కి అయితే పెట్టినారు. సో ఇప్పుడు వచ్చేసి మనం తిరుచానూరు రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాం. మనకు తిరుచానూరు దగ్గర మనకు వచ్చేసి పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నిలుస్తుంది అనుకున్నా యాక్చువల్గా, బట్ నిలవలేదు. మనకు వచ్చేసి ఈ పక్కంతా మనకైతే ట్రాక్స్ అయితే ఇంకా కొన్ని ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. సో ఇటు సైడ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 hours మనకు ప్లాట్ఫామ్ వెళ్ళడానికి, మళ్ళీ ఆప కూడా అయితే మనకైతే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. అది వచ్చేసి మనకు రైన్ కూడా టచ్ అవ్వకుండా 2 hours మనకు చెన్నై వెళ్ళే లైన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూసుకుంటే ఒక ట్రైన్ అయితే వస్తుంది. ఏంటో చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది చెన్నై సెంట్రల్ నుంచి తిరుపతికి. సో మళ్ళీ ఇక్కడ నుంచి తిరుపతి నుంచి స్టార్ట్ అయ్యి సప్తగిరి ఎక్స్ప్రెస్గా మనకైతే చెన్నై సెంటర్కి అయితే వెళ్ళిపోతుంది. ఆ ట్రైన్కి వచ్చేసి ఫ్రంట్ ఒక లోకో ఉంటుంది, బ్యాక్ ఒక లోకో ఉంటుంది. బ్యాక్ లోకో వచ్చేసి మనకు ఇక్కడైతే తగిలిస్తారు రేణిగుంటలో. ఒకసారి మన ట్రైన్ వ్యూ అయితే చూడండి, చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి బ్యాక్ కూడా అయితే ఒక లోకోమోటివ్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు తిరుపతి వెళ్ళింది మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 4లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి కడప అరకోణం ప్యాసింజర్ అనేది వస్తుంది చూడండి. సో ఆ ట్రైన్కి వచ్చేసి మనకు కడప నుంచి తిరుపతి వరకు చూసుకుంటే 2-3 వరకు చూసుకుంటే మనకు వచ్చేసి టికెట్ ఫేర్ వచ్చేసి 25 రూపాయలు మాత్రం అయితే పడుతుంది. ఇట్లా చూడండి మన ట్రైన్కి వచ్చేసి క్రౌడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఎక్కుతున్నారు. మొత్తం ఇది వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్, జెంట్స్ కూడా అయితే ఎక్కుతున్నారు చూడండి. సో ఆ పక్క వచ్చేసి మనకు ఓన్లీ హ్యాండిక్యాప్డ్ మాత్రమే అయితే ఎక్కాలి, కాకపోతే దీనికి ప్లేస్ లేదు, బాగుండే వాళ్ళు ఎక్కుతున్నారు. మనకు వచ్చేసి రేణుగుంట స్టాప్ వచ్చేసి 2 minutes, కాకపోతే మనం వెళ్ళే లైన్లో వచ్చేసి మనకు సాంద్రగజ్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. అంటే ఆ లైన్ కాదు, మనకు వచ్చేసి రేణుగుంట ట్రాక్ ఈ ప్లాట్ఫామ్ రావడానికి మనకు వచ్చేసి ఒకే లైన్ అయితే ఉంటుంది, అది వెళ్ళే రూట్ మాత్రం. సో అందుకనేసి మన ట్రైన్ ఇక్కడ ఆపేసి ఆ ట్రైన్ ఆ లైన్లో వచ్చి మళ్ళీ ఈ లైన్ ఒకటి రౌడ్ అవుతుంది ప్లాట్ఫామ్ 3కి. పద్మావతి ఎక్స్ప్రెస్ డిమాండ్ కూడా చాలా మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఈ ట్రైన్కి. సో ఎప్పుడు చూసినా మనకు వచ్చేసి ఫుల్ వెయిటింగ్ లిస్ట్ అయితే ఉంటుంది. నేను వచ్చేసి తత్కాల్ అయితే బుక్ చేసుకున్నాను. సో నాకు కరెక్ట్గా వచ్చేసి మనకు 5 minutes అయితే పడింది. అంతలో బుక్ అయితే నేనైతే బుక్ చేసుకున్నాను. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి వెయిటింగ్ లిస్ట్ వచ్చేసి మనకు 20 అయితే ఉండింది. ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు వచ్చేసి సాంద్రగజ్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు 2 hours లేట్ అయితే నడుస్తుంది. పర్లేదు ఈ ట్రైన్లో కానీ చూసుకొని మనకు వచ్చేసి జనరల్ కోచ్లో కూడా కొంచెం ఖాళీగా అయితే ఉంటుంది. మనకు వచ్చేసి జనరల్ కూడా కొంచెం లైట్గా అయితే ఖాళీగా ఉంటుంది తిరుపతి నుంచి సాంద్రగజ్ వెళ్ళాలనుకున్నప్పుడు కూడా. సో ఈ ట్రైన్ అయితే వచ్చింది కదా, ఇంక మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేస్తుంది. కోచ్ని ఎక్కడ తయారు చేశారంటే మన కోచ్ని వచ్చేసి మనకు చెన్నై అయితే తయారు చేసినారు. సో ఇది వచ్చేసి మనకు ఆగస్టు 2021లో తయారు చేసినారు. సో ఇది వచ్చేసి చాలా పాత కోచే చూసుకోవచ్చు. మన కోచ్లో స్లీపర్లో కానీ చూసుకుంటే ఇలాగైతే ఉంది. వచ్చేసి మనకు జనరల్ కూడా దాదాపు 5 కోచ్లు అయితే ఉంది సాంద్రగజ్ తిరుపతి ఎక్స్ప్రెస్ లాగా చూసుకుంటే. సో ఫ్రంట్ వచ్చేసి 3 కోచ్లు, అలాగే బ్యాక్ వచ్చేసి 2 కోచ్లు అయితే ఉంది చూడండి. సో మనం వచ్చేసి రేణిగుంట జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయినాం. రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి RU. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు శ్రీకాళహస్తి. మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు 13 గంటల 15 నిమిషాలు అయితే పడుతుంది. అలా ట్రైన్కి స్టాప్లో కానీ చూసుకుంటే దాదాపు 16 స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది. అక్కడ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ వచ్చేసి మనకు వచ్చేసి సో ఈ పక్క లైన్ నుంచి మనకు కడప వెళ్ళే లైన్ అయితే ఉంటుంది ఆ పక్క. సో ఆ రూట్లో కొన్ని గూడ్స్ అంతా మనకు ఈ పక్క అయితే డైవర్ట్ అయిపోతుంది.
శ్రీకాళహస్తి. ఇక్కడ కూడా మన ట్రైన్కి వస్తే చాలా ఫుల్గా అయితే ఉంటారు. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు కాళహస్తిలో కానీ చూసుకుంటే. మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 minutes అయితే ఉంటుంది. ఇక్కడ క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. చూడండి ఎంతమంది అయితే ఉన్నారు. రోడ్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఫుల్గా అయితే ఉన్నారు. హిమాచల్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి మనకు వచ్చేసి వీక్లీ 2 days వచ్చేసి మనకు పిగిలేరు ధర్మవరం ఆ రూట్లో అయితే ట్రావెల్ చేస్తుంది. అది వచ్చేసి మనకు గురువారం అలాగే ఆదివారం అయితే మనకు ఆ రూట్లో అయితే ట్రావెల్ అయితే చేస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి ఇందాకైతే ఖాళీగా అయితే ఉంది కదా, ఇప్పుడైతే మొత్తం అయితే ఫుల్ అయిపోయింది. కాలేజీలో అయితే చాలా ఫుల్గా అయితే ఎక్కినారు. వచ్చేసి మనకైతే కొద్దిగా లైట్గా అయితే క్రౌడ్ అయితే ఉన్నారు. వీళ్ళంతా వచ్చేసి మన శేషాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్కి. సో ఆ ట్రైన్ కూడా మనకు వచ్చి కాళహస్తిలో స్టాప్ అయితే ఉంది. కాళహస్తి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ మనకు వెంకటగిరి. కాళహస్తి నుంచి రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ఫ్రంట్ రాగలే మనకు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ కర్వ్ అయితే తీసుకుంటుంది. టువర్డ్స్ మనకు గూడూరు వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది కూడా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ఇది కూడా చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ రూట్లో వచ్చేసి మనకు స్పీడ్ లిమిట్ వచ్చేసి మనకు 110 మాత్రమే అయితే ఉంటుంది గూడూరు వరకు. సో గూడూరు నుంచి చూసుకుంటే మనకు వచ్చేసి ఔరచ్ అనే మెయిన్ లైన్ ఉంటుంది కదా. సో అక్కడ నుంచి వచ్చేసి మనకు సికింద్రాబాద్ వరకు చూసుకుంటే మనకు వచ్చేసి స్పీడ్ లిమిట్ వచ్చేసి 130 అయితే ఉంటుంది. సో మనం వచ్చేసి విజయవాడ వరకు అయితే మనకైతే ఔరచ్ అనే మెయిన్ లైన్ అయితే ఉంటుంది. మన విజయవాడ నుంచి చూసుకుంటే మనకు కాజీపేట సెక్షన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి చూసుకుంటే మనకు కాజీపేట నుంచి సికింద్రాబాద్ చూసుకుంటే మనకు వచ్చేసి నాగ్పూర్ లైన్లో అయితే ఉంటుంది. సో ఈ రూట్లో వెళ్ళినప్పుడు మనకు గూడూరు వరకు వెళ్ళేటప్పుడు కానీ చూసుకుంటే మనకు ట్రైన్ కర్వ్లు కూడా చాలా అంటే చాలా ఫుల్గా రొటేట్ అవుతుంది. సో రూట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఈ ట్రైన్ రన్ విషయం చెప్పాల్సిన అవసరం లేదు. స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడాల్సిన చూడండి. మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి మనకు 110. ఆ 110 అనేది కొడుతున్నాడు మన ట్రైన్ స్పీడ్ అని చెప్పాలంటే. చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్ వచ్చేసి మనకు. అలాగే ఐసెప్లో కూడా దీన్ని ఒక రన్ అయితే మొత్తం చాలా సూపర్గా అయితే ఉన్నాయి. అయితే లాస్ట్ టైం చేద్దాం అనుకున్నాం కానీ బట్ టైం అయితే కుదరలేదు మనకు. కాబట్టి కంపల్సరీ మీకైతే లాస్ట్ టైం అయితే పెట్టుంటాను పద్మావతి ఎక్స్ప్రెస్ ఐసెప్ లాస్ట్ టైం. సో వెల్కమ్ టు వెంకటగిరి. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి VKI. దీంట్లో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు 2 నిమిషాలు అయితే ఉంటుంది. సో క్రౌడ్ కూడా కొంచెం లైట్గా అయితే ఉన్నారు. వెంకటగిరిలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి క్రౌడ్ కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు.
పక్కన ట్రైన్ వచ్చేసి మనకు చెన్నై సెంట్రల్ పూరి. సో ఇది వచ్చేసి మనకు వీక్లీ ఎక్స్ప్రెస్. క్రౌడ్ అయితే చూడండి, ఒక రేంజ్లో అయితే ఉన్నారు జనరల్లో. సో మనం వచ్చేసి గూడూరుకి అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి జీడిఆర్. సో ప్లాట్ఫామ్ వచ్చేసి ఆ పక్క అయితే వచ్చింది. వచ్చేసి పూరి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ కూడా చెప్పుకోవచ్చు ఈ ట్రైన్ వచ్చేసి. ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ 1 టైం మాత్రమే అయితే ఉంటుంది. సో స్టార్ట్ అయితే వచ్చేసి మనకు చెన్నైలో స్టార్ట్ అవుతుంది, కానీ మనకు వచ్చేసి మన తెలుగు రాష్ట్రంలో కూడా చాలా ఎక్కువ స్టాప్లు అయితే ఉంటుంది ఈ ట్రైన్కి. వచ్చేసి మనకు వీక్లీ 1 టైమే ఉంటుంది, అది సోమవారం మాత్రమే అయితే ఉంటుంది మనకు చెన్నై నుంచి. ట్రైన్ వచ్చేసి గూడూరుకి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 2 మినిట్స్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి కేవలం 5 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో మనకు అవుటర్లో అయితే చాలా సేపు అయితే అక్కడైతే విడేసినారు. సో ట్రైన్ కానీ చూసుకుంటే బిఫోర్ టైమే రావాలి, కాకపోతే అవుటర్లో కొంచెం పెడితే విడేసినారు. మన ట్రైన్ వచ్చేసి గూడూరు జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు నెల్లూరు. సో గూడూరు రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి జీడిఆర్. సో ఇక్కడ నుంచి మనకు ట్రాక్ స్పీడ్ వచ్చేసి మనకు 130 అయితే ఉంటుంది. ఒక్కసారి మనకి ఇచ్చిన సిగ్నల్ చూడండి, గ్రీను ఫుల్ గ్రీన్ అయితే ఇచ్చినారు. ఒక్కసారి మెయిన్ లైన్కి ఎంటర్ అయిందో చూడాలి, స్పీడ్ అందుకుంటాడు మామూలుగా కాదు. సో ఇప్పుడు మనం వచ్చేసి వేదాయపాలెం రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాప్ అయితే లేదు. ఇక్కడ అయినా కూడా బ్రేక్ అయితే కొడుతున్నాడు, సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. సో ఇప్పుడే వేదాయపాలెంకి ఏదో ట్రైన్ అయితే వస్తుంది. ఏం ట్రైన్ చూద్దాం. అది ఇంత నిదానంగా వచ్చిందంటే అది కృష్ణ ఎక్స్ప్రెస్సే. సో ఇది మన వచ్చేసి మన కృష్ణ ఎక్స్ప్రెస్, ఆదిలాబాద్ నుంచి తిరుపతి. 1 గంట 30 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. క్రౌడ్ అయితే మొత్తం ఒక రేంజ్లో అయితే ఉన్నారు మన కృష్ణ ఎక్స్ప్రెస్లో. ట్రైన్ ముందుగా చూసుకుంటే మన ట్రైన్ ముందు వచ్చేసి పూరి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది, చెన్నై సెంట్రల్ నుంచి పూరి. సో దానికి ముందర చూసుకుంటే మనకు వచ్చేసి సింహపూరి ఎక్స్ప్రెస్ అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ వెనకాలే తీసుకెళ్తాడు మన ట్రైన్ కూడా. ఇప్పుడే సిగ్నల్ అయితే వచ్చింది అనుకుంటా. మన ట్రైన్కి అయితే సిగ్నల్ అయితే రాలేదు, కానీ మన కృష్ణ ఎక్స్ప్రెస్కి అయితే సిగ్నల్ అయితే వచ్చేసింది. ఇక్కడైతే చూసుకోవచ్చు మా ట్రైన్ కల్లా ఇంకో ట్రైన్ కూడా అయితే ఉంది. మొత్తం దానికి ఒక వెనకాల పంపిస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి. సో ఇది వచ్చే మన పూరి ఎక్స్ప్రెస్ ట్రైన్. ఇది పూరి నుంచి తిరుపతికి వెళ్తుంది ఇప్పుడు. అక్కడే చూస్తుంటే థర్డ్ లైన్ వచ్చేసి మనకు ప్యారలల్గా వచ్చేసి మనకు గూడ్స్ ట్రైన్ అయితే రన్నింగ్లో అయితే ఉంది. సో వెల్కమ్ టు నెల్లూరు. సో రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి ఎన్ఎల్ఆర్. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి వచ్చేసి ప్లాట్ఫామ్ 2 అయితే వచ్చింది. సో అప్పకైతే ట్రైన్ వస్తుంది. జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్, విజయవాడ చెన్నై సెంట్రల్. సో నెల్లూరులో కూడా మన ట్రైన్ కోసం అయితే కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు. సో మన ట్రైన్ వచ్చేసి నెల్లూరు నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఒంగోలు. మన ట్రైన్ వచ్చేసి నెల్లూరుకి వచ్చే దాదాపు 30 నిమిషాలు లేట్గా అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ 2-3 సార్లు అయితే మన ట్రైన్ అయితే నిలిపి తీసుకొచ్చినాడు.
సో ఇప్పుడు మనం వచ్చేసి కావాలి రైల్వే స్కిప్ అయితే కొడుతున్నాము. ఫ్లాట్ 130లో అయితే తీసుకెళ్తాను మన ట్రైన్ కానీ చూసుకుంటే. స్పీడ్ అయితే మాత్రం కొట్టి పడేస్తాను చూడండి. మన ట్రైన్ స్పీడ్గా చెప్పాలంటే 130. సో అక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వస్తుంది. రెండు మామూలు స్పీడ్ అట్లా ఒక రేంజ్లో ఎట్లా ఉంది. అది 130, ఇది 130. స్పీడ్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఎంత స్పీడ్ అది లాగుతున్నాం చూడండి. 130, అది కూడా పక్కనే. సో ఇప్పుడు మనం వచ్చేసి సింగరాయ కొండ అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాపింగ్ అయితే లేదు. ప్లాట్ఫామ్ మీద మంచి స్పీడ్ అయితే లాగుతున్నాం చూడండి. సో బాయ్ బాయ్ సింగరాయ కొండ. సో ఇప్పుడు మనం వచ్చేసి టంగుటూరు అనేది స్కిప్ అయితే కొడుతున్నాము. సో ఇక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాపింగ్ అయితే లేదు. కొంచెం స్లో అయింది కానీ మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేసింది. సో వెల్కమ్ టు ఒంగోలు. సో ఒంగోలు రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి OGL. సో మన ట్రైన్ వచ్చేసి ఒంగోలుకి ప్లాట్ఫామ్ 1కి అయితే తీసుకొచ్చినారు. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 53 నిమిషాలు డిలే అయితే నడుస్తుంది. ఫ్రంట్లో కానీ చూసుకుంటే మన ట్రైన్లో ఎక్కిన కూడా చాలా లైట్గా అయితే ఉన్నారు. అండ్ దిగిన కూడా కొంచెం ఫుల్గా అయితే ఉన్నారు ఫ్రంట్లో కానీ చూసుకుంటే. సో ఇప్పుడు కూడా సేమ్ అంతే. ట్రైన్కి వచ్చేసి ఒంగోలులో స్టాప్ కానీ చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. సో చాలా వచ్చేసి ఒంగోలుకి అయితే వచ్చింది, బయలుదేరిపోయింది. సో ఒంగోలు తర్వాత నెక్స్ట్ ప్లేస్ మనకు చీరాల. సో ఒంగోలు కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ టోటల్గా వచ్చేసి మనకు 3 ప్లాట్ఫామ్లు అయితే ఉంటుంది. సో బాయ్ బాయ్ ఒంగోలు. మన ట్రైన్ వచ్చేసి చీరాలకి అయితే వచ్చేసింది. మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 45 నిమిషాలు డిలే అయితే ఉంది. సో చీరాల మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 మినిట్స్ అయితే ఉంటుంది ఇక్కడ. మన ట్రైన్ వచ్చేసి చీరాల నుంచి అయితే బయలుదేరిపింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు తెనాలి జంక్షన్. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి CLX.
సో అక్కడ చూసుకుంటే గొడవ అయితే జరుగుతుంది. సో ఎక్కడికైనా చూసుకుంటే మనకు వచ్చి కాకినాడ టౌన్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ అనేది వస్తుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఒకప్పుడు వచ్చేసి మనకు ఫాస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అయితే నడిచేది కాకినాడ టౌన్ నుంచి తిరుపతి వరకు. ఇప్పుడు మనం వచ్చేసి బాపట్ల రైల్వే స్టేషన్ స్కిప్ అయితే కొడుతున్నాము. సో అక్కడైతే మన ట్రైన్కి అయితే స్టాపింగ్ అయితే లేదు. సో వెల్కమ్ టు తెనాలి జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చేసి మనకు తెనాలి జంక్షన్కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4కి అయితే తీసుకొచ్చినారు. మన ట్రైన్ వచ్చేసి తెనాలి జంక్షన్కి అయితే వచ్చేసింది. ఇక్కడ స్టాప్ కొని చూసుకుని మనకు వచ్చేసి 2 మినిట్స్ స్టాప్ అయితే ఉంటుంది. సో మన ట్రైన్ వచ్చేసి దాదాపు 45 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు తెనాలి జంక్షన్కి అయితే వచ్చింది. సో మన ట్రైన్ వచ్చేసి తెనాలి నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ అవర్స్ మనకు విజయవాడ జంక్షన్. సో తెనాలి చూసుకుంటే మనకు 2 అవర్స్ మనకు గుంటూరు వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ అలాగే వచ్చేసి మనకు రేపల్ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ లైన్ వచ్చేసి మనకు విజయవాడ వెళ్ళడానికి ఒక లైన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఉంది కదా, ఆ ట్రైన్ వచ్చే రూట్ వచ్చేదని చూసుకుంటే మనకు వచ్చేసి గుంటూరు వెళ్ళే రూట్ అదంతా. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు చర్లపల్లి ఎంబీఆర్ చెన్నై సెంటర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో వెల్కమ్ టు కృష్ణా రివర్. మన పక్కనే చూసుకుంటే మనకు వచ్చేసి తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ఉన్నది. న్యూఢిల్లీ చెన్నై సెంట్రల్, న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తుంది తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్. సో వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో మన ట్రైన్ వచ్చేసి 37 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు విజయవాడ జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో విజయవాడ రైల్వే స్టేషన్ కూడా వచ్చేసి BZDA. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 10కి అయితే తీసుకొచ్చినారు. ఇక్కడ కూడా క్రౌడ్ అయితే మాత్రం చాలా ఫుల్గా అయితే ఉన్నారు చూడండి. ప్లాట్ఫామ్ 10లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉన్నారు. సో మన వెనకాల చూసుకుంటే మనకు వచ్చేసి గంగా కావేరీ ఎక్స్ప్రెస్ అయితే వస్తుంది. సో వారణాసి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ విజయవాడలో కానీ చూసుకుంటే. వాళ్ళని చూసుకుంటే మనకు వచ్చేసి మళ్ళీ మన ట్రైన్కి వచ్చేసి వాటర్ ఫిల్లింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయితే ఎక్కినారు మనకు విజయవాడలో కానీ చూసుకుంటే. అండ్ దిగిన కూడా చాలా ఎక్కువ అయితే ఉన్నారు. ట్రైన్ వచ్చేసి విజయవాడ జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు ఖమ్మము. నా ట్రైన్ కానీ చూసుకుంటే దాదాపు 45 నిమిషాలు లేట్లు అయితే నడుస్తుంది. సో విజయవాడ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి BZDA.
ఫైనల్గా మన ట్రైన్ వచ్చేసి 7 నిమిషాల ముందుగా వచ్చేసి మనకు సికింద్రాబాద్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయింది. సో మన పక్కన చూసుకుంటే గౌతమి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 9కి తీసుకొచ్చినారు. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి SC. సో మన ట్రైన్కి లాస్ట్ స్టాప్ కూడా సికింద్రాబాదే. కానీ చూసుకుని మనకు వచ్చేసి తిరుపతిలో చూసిన రాయలసీమ ఎక్స్ప్రెస్ మళ్ళీ సికింద్రాబాద్ అయితే చూస్తున్నాము. సో ఇక్కడ నుంచి ఈ ట్రైన్ వచ్చేసి నిజామాబాద్కి అయితే వెళ్ళిపోతుంది.